జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మాదే ఈ న్యూస్ చూడు ఒకసారి. మమతా బెనర్జీకి ప్రాణానంట. ఏందబ్బా పక్కన వాళ్ళ హాని కానీ ఇంకేం అనుభవం నాయన లే కామెడీగా ఉన్నది. న్యూస్ అయితే భలే ఉన్నది. దీంట్లో విచిత్రం కూడా అంటే అదేందన్నట్టు చెప్పేదానికి వాళ్ళకన్నా సిగ్గుండాల. ఇంకట్టు ఉండదు న్యూస్ అయితే చెప్తా చూడు. ఇదేంద్రా స్వామి, అందరి ప్రాణాలను నిలున్న తీసే మమతా బెనర్జీకు ప్రాణహాని ఏంది అనుకుంటున్నారా? అసలు జిహాదీలకే జిహాదీ అయినటువంటి మమతా బెనర్జీకు ఎవరు ప్రాణహాని తలపెడతారు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు 450 మంది హిందూ యాక్టివిస్టుల ప్రాణాలను బొట్టబెట్టుకున్నటువంటి ఈ కలియుగ శూర్పణఖ ఎవరు? ఈ మమతా బెనర్జీ మీద ఎవరు దాడి చేస్తారు అనుకుంటున్నారా? బంగ్లాదేశ్ ముస్లింలను అలాగే రోహింగ్యా ముస్లింలను హక్కును చేర్చుకుని అంటే దగ్గర ఖర్చుకొని వాళ్ళు తీసుకొచ్చి తన సొంత ప్రజలను కడతీస్తున్నటువంటి ఈ రాక్షసిని ఎవరు చంపుతారు అనుకుంటున్నారా? మమతా బెనర్జీకు నిజంగా ప్రాణహాని ఉండదని చెప్పేసి ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ పార్టీ ఏమిలే గగ్గోలు పెడతాను. ఊరికే కదా నోటికి చేతికి లబ కొట్టుకుంటున్నారు. అది ఇంతకు వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారో నేను మీకు చెప్తా. తమ నాయకురాలు మమతా బెనర్జీకు మామూలుగా ప్రాణహాని కాదంట, తీవ్రమైన ప్రాణహాని ఉండదంట. అది కూడా ఏంటంటే ఒక 18 సంవత్సరాల వయసున్న ఒక హిందూ అమ్మాయి ద్వారా మమతా బెనర్జీకు ప్రాణహాని ఉండదని చెప్పేసి ఈ తృణమూల కాంగ్రెస్ నేతలు అరిచి అయితే గీ పెడతారు. ఇంకా అసలు విషయం లేకొస్తే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న నేరాల ఘోరాలు చూసి తట్టుకోలేక కీర్తి శర్మ అనే ఒక 18 సంవత్సరాల విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. అది కూడా ఏందయ్యా అంటే మమతా బెనర్జీ ఇదే విధంగా రాక్షస పాలన కొనసాగించినట్లయితే మమతా బెనర్జీ కూడా ఇందిరాగాంధీకి పట్టిన గతే పడతా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో సాధారణంగా ఒక సింపుల్గా ఒక పోస్ట్ ఒకటి పెట్టింది అంతే. ఇక ఈ తృణమూల కాంగ్రెస్ నాయకులే ఈ అమ్మాయి పెట్టిన పోస్ట్ను అంతా రీపోస్ట్ చేస్తారు కదా, ఆ అమ్మాయి రీపోస్ట్ చేసి గోల చేస్తున్నారు. 18 సంవత్సరాల ఒక టీనేజ్ అమ్మాయి తెలిసి తెలియకుండా ఒక పోస్ట్ ఒకటి పెడితే దాన్ని మమతా బెనర్జీకి ప్రాణహాని ఉండాలని చెప్పేసి క్రియేట్ చేసి నానా రభస సృష్టించినారు. సింపతి పొందడానికి తృణమూల కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ దుర్మార్గానికి అయితే ఒడిగట్టినారు. అంతేకాకుండా ఈ 18 సంవత్సరాల ఆ అమ్మాయిని నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేసి చివరికి ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చూడండియా, అంటే ఒక అమ్మాయిని ఒక హాస్పిటల్ అంటే ఎప్పుడు చూసినా కూడా జనాలతో కిటకిటలాడిపోయి ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేస్తే నిందితులను ఎట్లా వెనకేసుకొస్తుందో ఇప్పటికి కూడా మనకు తెలుసు. అట్లాంటిది అదే తన విషయంలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్నపాటి పోస్ట్ ఒకటి పెడితే ఈ కథలు చూడండి. ఈయన దేంతో కొడితే తప్పు మీరు ఒకసారి ఆలోచించండి. నిజానికి పశ్చిమ బెంగాల్లోని తీవ్రవాదుల మీద అలాగే రాడికల్స్ మీద జిహాదీల మీద ఏ నాడు కూడా చర్యలు తీసుకొని ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం, ఈవెన్ నాకు బెనర్జీ అనేది నాకు ఇష్టం లేదు, నా కర్మ కొద్దీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ నేరం చేయనటువంటి ఒక 18 ఏళ్ల అమ్మాయిని తమ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం అత్యంత దారుణమైన విషయం. ఇంతకంటే నీతిమాలి పని అయితే ఇంకొకటి ఉండదు. జనాలు అయితే వీళ్ళ మొహాన ఊచనారని చెప్పి కూడా వీళ్ళకి అర్థం కాకపోయా. పశ్చిమ బెంగాల్ అంతా కూడా ఏకమైపోయి తొక్కుతారు, కిందేసి తొక్కినట్టు కసమని. అయినా కూడా దీనికి సిగ్గు రాకపోయా. కనీసం ఆ అవతల లేడీ డాక్టర్ విషయంలో ఏ మాత్రం కూడా చొరవ తీసుకోకుండా సిబిఐని తప్పుపడుతుంది, ఊరికని లేనిపోని తతంగాలన్నీ చేస్తుంది, ఎన్ని డ్రామాలు చేస్తుందో మనకందరికీ తెలుసు. కానీ ఈవిడ మీద ఒక పోస్ట్ పెట్టిన దానికి ఆ అమ్మాయిని మీద ఏంది నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేయడము, తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. సిగ్గన్నా ఉండక్కర్లే ఒకరవన్నా ఇట్లా ఆడుకో బతుకులు రస్తాని. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మెట్టుతో కొట్టినట్టు పెట్టండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.